మన దేశంలో స్పోర్ట్స్ అంటే అందరికి చిన్న చూపే. ఐఐటీలు, ఐఐఎంలు చదువుతూనే ఆళ్ళు మనిషి అన్నట్టు చూస్తుంటారు కొంతమంది. బడిలో ఆటలు ఆడేటోళ్ళను తోటి దోస్తులే కాదు టీచర్లు కూడా దెప్పి పొడుస్తుంటారు. చదువు రాదు గాని ఆటలు కావాలని తిడుతుంటారు. కానీ చదువులతోటి ఎంత పేరు తెస్తారో తెలవదు గాని ఆటలాడైతే చాలా మంది దేశానికి పేరు తెస్తుంటారు. అందుకే సీఎం సారు ఆటల్లో కూడా మన తెలంగాణను నంబర్ 1 చేస్తందుకు కంకణం కట్టుకుండు. రాష్ట్రంలో చదువులే కాదు ఆటల్లో కూడా తెలంగాణ పేరు నిలబడాలని సీఎం సార్ కంకణం కట్టుకున్నాడు. ఇక దానికోసం ఆటగాళ్ళను ప్రోత్సహించేటట్టు వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉండేటట్టు కొత్త స్పోర్ట్స్ పాలసీ తెస్తున్నారట. అందుకే ఈసారి బడ్జెట్ లో 321 కోట్లు పెట్టిరట. చదువులనే కాదు ఆటల్లో కూడా రాణిస్తే ఉన్నత ఉద్యోగం వస్తుందని, కుటుంబ గౌరవం పెరుగుతున్న నమ్మకం యూత్ లో తీసుకొస్తామని అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు సీఎం రేవంత్ సారు. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పీ కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. బీసీసీఐతో మాట్లాడుతున్నాం. నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం. మీరు వచ్చి అక్కడ అద్భుతమైన క్రికెట్ స్టేడియంను నిర్మించండి అని వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ముందుకు వచ్చిండ్రు. అట్లనే తెలంగాణకు పేరు తెచ్చిన నిఖత్ జరీను బౌలర్ సిరాజ్ కు సర్కార్ గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామని ప్రకటించిండు. అట్లనే నెట్ జీరో సిటీ పేరుతోటి స్కిల్ యూనివర్సిటీ కట్టి రాష్ట్రంలో హెల్త్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ లెక్కనే స్పోర్ట్స్ హబ్ కూడా కట్టి తెలంగాణను అన్ని రాష్ట్రాల కంటే ముంగట ఉంచుతామని వచ్చిండు. అన్ని జిల్లాలు ఆటలాడేటట్టు స్టేడియాల సౌలత్ పెంచుతామన్నాడు. అట్లనే ఎమ్మెల్యేలలో కూడా క్రీడా స్ఫూర్తి నింపేందుకు ప్రతి బడ్జెట్ సెషన్ లో లీడర్లకు కూడా ఆటల పోటీలు పెట్టే ముచ్చట మీద అన్ని పార్టీలతోటి కూర్చొని మాట్లాడతామని వచ్చిండు. అట్లనే హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియానికి ధీటుగా హైటెక్ హంగులతో ఇంకో ఇంటర్నేషనల్ స్టేడియం కడతామని గురించి చేస్తున్నారట. ఇదివరకే బీసీసీఐలతో మాట ముచ్చట కూడా మాట్లాడారట. ఇక అది కూడా స్కిల్ యూనివర్సిటీ పక్క పొంటే కడతారట. దాంతో రాష్ట్రం ఆటలకు బ్రాండ్ గా మారుతానని అనుకొచ్చిండు సీఎం సారు.